అల్ట్రా పెయింట్స్ తో చెరీ రంగుల వెలుగులు నింపేద్దాం. ఇప్పుడు మీ ఇంటికి కొత్త రంగుల కళ అల్ట్రా పెయింట్స్. ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలన్నారు రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి వైసీపీ సెంట్రల్ ఆఫీసులో ఎస్ఐఆర్ పై జరిగిన సమావేశంలో చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎస్ఐఆర్ పేరుతో అధికార పక్షం చేసే అవకతవకలు, అక్రమాలను అడ్డుకోవాలన్నారు. పార్టీ ఓట్లు తొలగించకుండా చూడాల్సిన అవసరం ఉందని, బూత్ కమిటీలు చేయబోయే పని చాలా కీలకమని అన్నారాయన. ఇటీవల టెక్నాలజీ చాలా పెరిగిందని, అప్రమత్తంగా ఉండాలని పార్టీ క్యాడర్ను కోరారు. ఓట్లు తీసివేయకుండా, అక్రమ ఓట్లు చేర్చకుండా చాలా జాగ్రత్త పడాల్సి ఉంటుందన్నారు సజ్జల. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని 2019 ఎన్నికలకు ముందు 40 నుంచి 45 లక్షల ఓట్లు తొలగించారని గుర్తు చేశారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ఆధారంగా తీసుకుని ఓటర్ల జాబితా సవరణ జరుగుతోందని, అప్పటి నుంచి రాష్ట్రంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని హెచ్చరించారు. 1984 తర్వాత పుట్టి ఓటర్ల జాబితాలో ఉన్నవారు తిరిగి మళ్లీ తమను తాము నిరూపించుకుంటేనే ఓటర్ల తుది జాబితాలో ఉంటారని సజ్జల చెప్పారు. ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందే అవసరమైన డేటా మొత్తం సిద్ధం చేసుకోవాలన్నారు. జోన్ల వారీగా చురుకైన కార్యకర్తలను గుర్తించి వారికి తగిన శిక్షణ ఇవ్వాలని అన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీంలను సిద్ధం చేసి ఎస్ఐఆర్ పై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నేతలకు ఆదేశించారు. మైక్రో లెవెల్ మేనేజ్మెంట్, ఆర్గనైజేషన్ బలంగా ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా విజయం సాధించవచ్చని తెలిపారు సజ్జల. 2019 ఎన్నికల ఫలితాల కంటే మెరుగైన ఫలితాలు సాధించే సామర్థ్యం మనకు ఉందని తెలిపారు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్.